క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఇస్తున్నారో ఈ ఆప్షన్స్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ let us take a question. అండ్ మనకి ఇక్కడ ఏదైతే క్వశ్చన్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళే మార్క్స్ ఇస్తారనమాట. 1 మార్క్ అందరికి ఇస్తారు, ఫుల్ మార్క్స్. దీనికి ఎన్నైతే మార్క్స్ ఉన్నాయో అన్ని మార్క్స్. మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది సిపి గెట్లో లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఉన్న టైంలో మొత్తం అన్ని ఆప్షన్స్ పెట్టేసి రండి. సో ఇన్ కేస్ మనకి బై లక్ యూ కెన్ గెట్ అ గుడ్ స్కోర్. అండ్ స్టాటిస్టిక్స్లో 50 రావడమే చాలా ఎక్కువ. సో మీకు 50 వచ్చిందంటే గ్యారంటీగా క్యాంపస్ సీట్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఆప్షన్స్ చూసారా, ఈ క్వశ్చన్ వచ్చేసి 19th క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఈ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ యాజ్ పర్ ది గివెన్. సో ఈ ఆప్షన్స్కి తగ్గట్టు ఇంకా క్వశ్చన్ అనేది ఎలా మార్చవచ్చు, క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది ఇంకెలా ఉండొచ్చు, ఇంకా క్వశ్చన్ ఎలా ఇస్తారు అనేది మనం చూసుకోవాలన్నమాట. సో అది కనుక అర్థం చేసుకుంటే క్వశ్చన్ పేపర్ మీరు స్కోర్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే కనుక అందులో నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మ్యాథమెటికలే ఉన్నాయి. మీరు చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి కూడా సాల్వ్ చేసేదే ఎక్కువ ఉంది. If you see here, then you will understand. The first question which you have to solve, which you need to find out the average speed of a cyclist. And second question, ఇది కూడా సాల్వ్ చేయాలి. వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ కనుక్కోవాలి అండ్ దీనికి వేరియన్స్ కనుక్కోవాలి. 3 questions ఇక్కడ మ్యాథమెటికల్. అండ్ నియరెస్ట్ పర్సంటేజ్ ఇది కూడా మ్యాథమెటికలే. ఇక్కడ మనం థర్డ్ నాన్ సెంట్రల్ మూమెంట్ అబౌట్ ఆరిజిన్ కనుక్కోవాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ది 5 questions సాల్వ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక థియరీ క్వశ్చన్ ఉంది. జస్ట్ మనం మ్యాథమెటికల్ పార్ట్ ఏం లేకుండా జస్ట్ చూసి ఆన్సర్ పెట్టేటట్టు. అండ్ మీరు చూస్తున్నారు కదా, మనం 7 questions చూసాం. ఇప్పటి వరకు 6 questions మ్యాథమెటికల్గా సాల్వ్ చేయాల్సిందే, పెన్ పేపర్ పెట్టి చేయాల్సిందే. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు, మీరు క్వశ్చన్ కరెక్ట్గా చదవండి, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. కొన్నిసార్లు మనం ఎగ్జామ్ పేపర్ రాగానే ఆ హడావిడిలో అక్కడ ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నది కరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది, బట్ ఆ హడావిడిలో మనం నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని చదివిస్తాం. ఒక్కోసారి నాట్ కరెక్ట్ ఉంటే మనం కరెక్ట్ స్టేట్మెంట్కి టిక్ కొడతాం. అట్లా మార్క్స్ అనేటివి డిక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఇలా కాకుండా చూసుకోండి. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, నేను నా సిపి గెట్ రాసినప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది ఒకసారి మీకు చెప్తాను, చూడండి.